మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పొత్తూరి బాలకేశవులు, జ్యోతిష మామణి, చీరాల. 2024 2025 క్రోధినామ సంవత్సరాన్ని మనం గోచార ఫలితాన్ని కానీ మనం దృష్టిలో తీసుకునేటైతే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పునర్వసు నక్షత్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ పాదాల వారు ఈ మిథున రాశి వారికి చెందిన వారని చెప్పచ్చు. ఈ మిథున రాశిలో జన్మించిన వారికి ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం 3 అని, వ్యయము 6 గాను, రాజపూజితం 5 గాను, అవమానాలు కూడా 5 గానే ఉండటం వల్ల రాజపూజితం, అవమానాలు, మర్యాదల విషయంలో సరి సమానంగానే ఉంటాయని చెప్పచ్చు. వీరికి గురువు రేపు మే 1వ తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచరించుతున్నందువల్ల మే 1వ తారీఖు వరకు కూడా సువర్ణమూర్తి అని చెప్పచ్చు. ఇటువంటి సువర్ణమూర్తి వలన అతి తక్కువ వ్యవధిలో శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి అంటే ఎప్పుడైతే గురువు వృషభ రాశిలోకి వచ్చాడో అక్కడ తామ్రమూర్తి అవుతాడు కనుక శుభకర ధన వ్యయం ఉంటుంది అని చెప్పొచ్చు. కనుక గురువుకి సంబంధించిన పరిహారం అంటే శనగలు దానం చేయటం, గురు శ్లోకాలు చదువుకోవడం, కనకపుష్య రాగ ఉంగరాలు లాంటివి ధరించడం, అట్లాంటి వాటి వల్ల గురువు వలన వచ్చే అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అట్లానే శని మహానుభావుని మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి 9వ క్షేత్రం అంటే భాగ్యక్షేత్రంలో సంచరిస్తున్న శని మహానుభావుడు సువర్ణమూర్తి అవుతాడు కనుక అన్ని ప్రయత్నాలు కూడా సులభతరంగా చేసిన ప్రయత్నాలు కూడా ఊహించకుండా విజయాన్ని చేకూర్చచ్చు అని చెప్పొచ్చు. అట్లానే రాహువు 10వ క్షేత్రంలో ఉంటాడు అంటే మేనల్లో ఉంటాడు కనుక ఆయన లోహమూర్తి అని చెప్పవచ్చు. అటువంటి లోహమూర్తి వలన జాతకునికి అన్ని రంగాల్లో కూడా అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే కేతువుని కానీ మనం తీసుకున్నట్టయితే 4లో లోహమూర్తి కనుక అనారోగ్యం ఉంటుందని భయపడవద్దు దయచేసి. అనారోగ్య భయాలు జాతకునికి వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది కనుక దానికి నామజపం శివ పంచాక్షరి చాలా బాగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు. కానీ అన్నిటికన్నా కూడా మిథున రాశి వారికి సుబ్రహ్మణ్య కవచ పారాయణ, రాత్రిపూట పడుకోగానే నిద్రపోకముందే శివ పంచాక్షరి నిత్యము ఒక మాల చేయడం వల్ల మానసిక భయాందోళన తొలగి చక్కగా సుఖజీవనం ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా చక్కగా జీవించే అవకాశాలు ఉంటాయి. శ్రీ క్రోధనామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను 12 రాశులను విడివిడిగా విపులముగా తెలియజేయడం జరిగింది. ఇందు ఎటువంటి సంశయమునను లేదు. మీ వ్యక్తిగత గ్రహ ఫలితాలను తెలుసుకోదలుచుకున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉచితముగా ఈ గ్రహ ఫలితాల యొక్క ఫలితాలను మీకు విపులముగా తెలియజేయడం జరుగుతుంది. ఇది సుమన్ టీవీ వారి ప్రత్యేకమైన కానుకనే మనం చెప్పుకోవచ్చు. ఈ జాతకుల యొక్క సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు మీకు కింద స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు తెలియచేసిన వేళ మీ సందేహాలను నివృత్తి చేయడానికి వీలున్నంత త్వరగా తెలియజేయడం జరుగుతుంది.